తిరుమల శ్రీవారిని బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ గా దేశం అభివృద్ధి చెందాలన్న ప్రధాని మోదీ సంకల్పం నెరవేరాలని స్వామివారిని ప్రారంభించినట్లు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టీటీడీ పాలక మండలిని కోరారు. అలాగే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జీవో ఉన్నప్పటికీ ఇంకా వారు విధుల్లో కొనసాగడం సరికాదని తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్య మతస్థులు మొత్తం జీవో జారీ చేసిన అన్య మతస్థులు ఇంకా ఉండి పనిచేయడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక నేరం కింద భావించవచ్చు. జీవో ఒకటి తీసిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల రైతులకు మంచి వర్షాలు పడి వాళ్ళకు మంచి లాభాలు వచ్చి రాష్ట్రాన్ని మంచి పాడి పంటలతో పెరిగే విధంగా ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. దాంతోపాటు చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆయన భారతదేశం ముందుంచడో ఆయనకు ఇంకా మరింత శక్తినిచ్చి ఆయనకు ఇంకా వేగవంతంగా దీన్ని చేసేట్టు మనమందరం కూడా భారతీయులు ఆయనకు సహకరించాలని నేను మనసారా కోరుకుంటూ భగవంతుని ఒకటే ప్రార్థించిన 2047లో వికసిత్ భారత్ లక్ష్యం తొందరగా నెరవేరాలని మాత్రం